హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఆ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. అది ఏఎల్పి నుంచి అప్డేట్ వచ్చింది, అలాగే టెక్నీషియన్స్ నుంచి అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్ నుంచి చెప్పబోయే ముందు మీ అందరి కోసం నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఏఎల్పి టెక్నీషియన్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో మనం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎగ్జామ్కి ముందు దయచేసి ఈ 60 days మ్యారథాన్ సిరీస్ని మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో నేను ఏవైతే టాపిక్స్ చెప్తున్నానో ఆ టాపిక్కి సంబంధించిన ప్రతి చాప్టర్ యొక్క పీడిఎఫ్ నేను యాప్ట్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్కి మీరు ఏమైనా సజెషన్ చేయాలి అనుకుంటే, లేదు మాకు ఇటువంటి వీడియోస్ కావాలి ఇంకా బెటర్గా కావాలనుకుంటే మాత్రం మీరు కామెంట్లో తెలియచేయండి. అండ్ డెఫినెట్గా అటువంటి వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఆ కన్ఫ్యూజన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మొన్న ఆల్రెడీ ఏఎల్పిలో ఫోటో సిగ్నేచర్ అప్లోడింగ్ ఆప్షన్ ఇచ్చాడు. సో అది ఎప్పటి నుంచి 27th నుంచి 31st వరకు మీ యొక్క ఫోటో సిగ్నేచరు ఎవరిదైతే ప్రాపర్గా అప్లోడ్ కాలేదో వాళ్ళందరికీ మెసేజ్ వస్తున్నాయి. ఎవరికైతే మెసేజ్ వచ్చినాయో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యి ఆ సిగ్నేచరు ఫోటో అనేది కరెక్ట్గా వ్యాలిడ్గా మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే టెక్నీషియన్స్ కూడా లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చింది. అది కూడా ఏంటిది, ఎవరైతే స్టూడెంట్స్ టెక్నీషియన్స్ కోసం అప్లై చేశారో వాళ్ళు కూడా మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఫోటో సిగ్నేచర్ సరిగా అప్లోడ్ చేయడం లేదు. సో ఫోటో సిగ్నేచర్ మీరు సరిగా అప్లోడ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారని రైల్వే బోర్డు నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే చాలామంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందని ఇంకొక మళ్ళీ ఆపోజిట్ ఇచ్చారనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఫోటో సిగ్నేచర్ సరిగా అప్లోడ్ చేయలేదో మళ్ళీ వాళ్ళ కోసం రీఅప్లోడింగ్ ఆప్షన్ ఇచ్చిందనమాట. సో టెక్నీషియన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అప్లై చేశారో వాళ్ళు June 3rd నుంచి 7th లోపు మీ యొక్క ఆ ఫోటో సిగ్నేచర్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ త్రూ ఫోన్కి మెసేజ్ వస్తుంది, అలాగే మనకి మెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది. సో రెగ్యులర్గా ఆ డేట్స్లో మీరు చెక్ చేసుకోండి. పొరపాటున మీరు కానీ ఆ మెసేజ్ కానీ మిస్ అయితే మీరు ఎంత బాగా ప్రిపేర్ అయిపోయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. సో ఏఎల్పి వాళ్ళు వచ్చేసి 27 నుంచి 31st లోపు మీ ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఫోటో సిగ్నేచర్ రీఅప్లోడింగ్ చేయాలి. అలాగే టెక్నీషియన్స్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా ఏంది June 3rd నుంచి 7th లోపు మీకు ఫోటో సిగ్నేచర్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ ఏం చేస్తున్నారంటే, అన్న మళ్ళీ మనం సిగ్నేచరు ఫోటో రీఅప్లోడ్ చేయాలి కదా, దాన్ని మళ్ళీ ఫీజు ఏమైనా పే చేయాలన్నా? ఎటువంటి ఫీజు అవసరం లేదు. డైరెక్ట్గా ఒక అప్లికేషన్ లింక్ ఇచ్చాడు. ఆ అప్లికేషన్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఎవరికైతే సిగ్నేచరు ఫోటో రీఅప్లోడింగ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మెసేజ్ రాని వాళ్ళు అవసరం లేదు. డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయినట్టే, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. డైరెక్ట్గా లింక్ ద్వారా ఓపెన్ చేసి మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. నా నుంచి ఒక సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఒక ఫోటో షాప్కి వెళ్ళండి, ఫోటో తీయించండి. చాలామంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మొబైల్ తీసుకుంటున్నారు, మొబైల్ ద్వారా ఫోటో తీస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫోటో కరెక్ట్గా రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చాలామంది చేస్తున్నారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం వల్ల కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో దయచేసి నా నుంచి ఒక రిక్వెస్ట్, ఇది మనకు లైఫ్కి సంబంధించింది. మనం చేసే ప్రతి చిన్న మిస్టేక్ మన లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఒక్కసారి మన లైఫ్ మీద ఇంపాక్ట్ పడిందా మళ్ళీ అది మనం తెచ్చుకోలేమన్నమాట. ఈ చిన్న పని అనమాట. ఫోటో షాప్కి వెళ్ళండి, హ్యాపీగా బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండేటట్టు ఫోటో దిగండి. ఆ ఫోటో మీరు ఎవ్రీ ఎగ్జామ్కి మీరు అప్లై చేసేయండి, సరిపోతుంది. అలాగే సిగ్నేచర్ కూడా అంతే. సిగ్నేచర్ మీరు కంప్లీట్గా రిటర్న్ ఫామ్లో ఉండాలి. క్యాపిటల్ లెటర్స్లో రాయడాలు అలా ఉన్నా సరే మీరు మళ్ళీ అప్లికేషన్ అనేది రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది. ఓకే, 2 పాయింట్స్ క్లియర్ అయిపోయింది. ఇంకా థర్డ్ మేజర్ ఇష్యూ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏఎల్పి ఎగ్జామ్కి అప్లై చేశారు, అలాగే టెక్నీషియన్స్ ఎగ్జామ్ కూడా అప్లై చేశారు. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంది, అన్న నేను ఏఎల్పి ఎగ్జామ్లో ఏవైతే ఫోటో నేను అప్లోడ్ చేశానో సిగ్నేచర్ ఏదైతే అప్లోడ్ చేశానో సేమ్ ఆ ఫోటో సిగ్నేచర్ నేను
టెక్నీషియన్స్లో కూడా అప్లోడ్ చేశాను. కానీ ఏఎల్పిలో నాకు ఎటువంటి ఫోటో సిగ్నేచర్ రీఅప్లోడింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, అది యాక్సెప్ట్ అయిపోయింది. కానీ నేను టెక్నీషియన్స్కి ఫిల్ చేసిన తర్వాత కూడా అవే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది టెక్నీషియన్స్లో. సో టెక్నీషియన్లో ఏమైంది, మళ్ళీ మీ ఫోటో సిగ్నేచర్ బాగాలేదు, ప్రాపర్గా మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని మళ్ళీ మెసేజ్ వస్తున్నాయి అనమాట. ఇది చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ అవుతారు. సో మీరు కన్ఫ్యూజన్ ఏమవద్దు, మీకు మెసేజ్ వస్తే రెస్పాండ్ అవ్వండి, ప్రాపర్గా లేకపోతే రీఅప్లోడ్ చేయండి, మెసేజ్ రాకపోతే హ్యాపీగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీకు మెసేజ్ ఈ 4 days ఏం చేస్తారంటే ఎవ్రీడే మీరు ఒకసారి మీ మెయిల్, మీ యొక్క మెసేజ్ చెక్ చేయండి. పొరపాటున ఏమైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి, మీ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫోటోషాప్కి వెళ్ళండి, ఫోటో దిగండి, అదే ఫోటో మీరు అప్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మాత్రం కంపల్సరీగా వైట్గా ఉండాలి, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అప్డేట్ కానీ తెలియలేదు అనుకోండి, వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం వాళ్ళు ఎంత కష్టపడినా సరే మొత్తం స్పాయిల్ అయినట్టే. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలియకపోతే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఆప్షన్స్ ఏమైనా వస్తే, ఫోటో సిగ్నేచర్ అప్లోడింగ్ ఆప్షన్ ఏమైనా వస్తే మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.